సిద్దిపేటలో వరద బీభత్సం కొనసాగుతోంది. పోతిరెడ్డిపేటలో పొలం పనులకు వెళ్లిపోయి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. అయితే నిన్న వాళ్ళు చిక్కుకుంటే ఈ రోజు వరకు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడినట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి వారు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ముగ్గురు రైతులు రాత్రంతా వాగులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే రాత్రి ఆహారాన్ని సైతం పొట్లాల్లో కట్టి కవర్లో చుట్టి వారికి అందించే విధంగా విసిరేశారట స్థానికులు. రైతుల్ని ఇప్పుడే ఉదయాన్నే ఆ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడినట్టు తెలుస్తాం. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. సో అక్కడ విజువల్స్లో గమనిస్తూ ఉంటే వాగులో చిక్కుకున్నటువంటి ఆ ముగ్గురు రైతులకి యువతల వైపు నుంచి స్థానికులు ఆ ఆహారాన్ని పొట్లాల్లో కట్టి విసిరేటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో మీరు గమనిస్తుంటే వారంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్ళిపోయిన రైతులు ముగ్గురు కూడా అటే చిక్కుకుపోయారు. ఇటు రావడానికి వీలు లేదు. ముగ్గురు అక్కడే చిక్కుకుపోతే ఇటువైపు నుంచి వారికి ఆహారం అందించారు. రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. ఆర్తనాదాలు వల్ల వినబడ్డాయి. సో కొంత ఆందోళనకరంగానే వారి పరిస్థితి ఉంది. సో ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉదయాన్నే చేరుకున్నారు. ఆ ముగ్గురు కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఎస్, మా ప్రతినిధి మహేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మెదక్ నుంచి. మహేష్, సో ఏం జరిగింది? రైతులు ఎలా కాపాడగలిగారు? రైతులు అటు వెళ్ళిన తర్వాత ఈ వాగు పెరిగిందా? ఎక్కడ ఏ ఏ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది? మండలకు సంబంధించిన రైతులు కూడా చిక్కుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ అమిత్ తో పాటు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా పర్యవేక్షణ చేసి వారిని ఎవరైతే చిక్కుకున్నారో వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేశారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా వీటిపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల సాయంతో కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ చేసినా కూడా ఈ యొక్క భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రజలను కూడా ఉన్నతాధికారులు సమీక్ష పెట్టారు. ఖచ్చితంగా ఇటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సిద్దిపేట కలిసి హైమావత్ తో పాటు కింది స్థాయి ఉద్యోగస్తులను కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఖచ్చితంగా వీరికి సంబంధించి ఎవరికి సమస్య కాకుండా ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ అమిత్ తో పాటు అక్కడ సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అత్యవసర పరిస్థితి అయితే బయటకు రావాలి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సీరియస్ పరిస్థితిలో బయటికి వెళ్ళరాదని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మహేష్, సో ప్రెసెంట్ అక్కడ ఆ వాగులో చిక్కుకున్న వారు రాత్రంతా అక్కడే ఉండిపోయారు. గంటకి వాగు ఉధృతి పెరుగుతోంది. పోతిరెడ్డిపేటలో పొలం పనుల కోసం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వద్దామని ఆలోచన చేసినటువంటి ఆ ముగ్గురు రైతులు కూడా రాత్రంతా ఓ కాలరాత్రిగా మిగిలిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రకంగా వరద ఉప్పొంగి తమని ఆ వరదలో చిక్కుకుపోతాన రకంగా భయపడుతూ గడిపారు. సో ప్రస్తుతం వారు బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా మనం అక్కడ పరిస్థితి చూస్తుంటే రాత్రి ఉధృతమైన వాతావరణం ఉండడము, భారీ వర్షం ఉండడం, నిన్నటి రోజు కూడా వర్షం ఎక్కువగా రావడం వల్ల రైతులు ఆందోళన పడుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు రాత్రి ఏమైతుందో అని చెప్పి భయాందోళన ఉన్నారని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు కూడా అప్రమత్తమై వారిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అధికారులు మాత్రం మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన అధికారులు, కింది స్థాయి అధికారులు కూడా మానిటరింగ్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే వారు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. రైట్. సో మహేష్, ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో పోతిరెడ్డిపేట దగ్గర పొలం పనులకు వెళ్ళినటువంటి కొంతమంది రైతులు సిద్దిపేట జిల్లా దగ్గర నిన్న ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళారు. తిరిగి రావడం పక్కన పెడితే అక్కడే చిక్కుకుపోయారు. బయటికి కూడా రాలేని పరిస్థితి. గంటకి వాగు ఉధృతి పెరుగుతోంది. నిన్న ఉదయాన, అంటే ఈ సమయం నిన్న ఉదయాన ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి అక్కడ లోపలికి వెళ్ళిపోతే నిన్న పొద్దంతా అక్కడే ఉండిపోయారు. రాత్రంతా బిక్కుమంటూ గడిపారు. ఎటువంటి లైటింగ్ లేదు. ఒకవైపు కింద చిత్తడి, చుట్టూ చెట్లున్నాయి. ఎటువైపు నుంచి ఏ పామో లేకపోతే ఏ తేలొచ్చి కొడుతుందో తెలియదు. రాత్రంతా ఆ వరద ఉధృతి మధ్యలోనే వారంతా బిక్కుమంటూ గడిపారు. యువతల వైపు నుంచి ఆహారాన్ని పొట్లాల్లో కవర్లు చుట్టేసి వారికి అందిస్తే వారు అక్కడే తిన్నారు. మరి ఆ సమయంలో, ఆ భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళ 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 ఆ భయపడుతూ బిక్కుమంటూ గడిపేటువంటి ఆ క్షణాల్లో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ స్థానంలో మీరుంటే ఏం చేసి ఉంటారు? రాత్రంతా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఎటు చూసినా ఒక హై టెన్షన్.
గంటకి వరద వాగు పెరుగుతూ ఉంది. ఇంకోవైపు వీళ్ళంతా చిత్తడిలో ఉన్నారు, చుట్టూ చెట్లే ఉన్నాయి, పొదలు ఉన్నాయి, కింద మొత్తం గడ్డి ఉండిపోయింది. వారి దగ్గర ఒక లైట్ లేదు, వారి దగ్గర ఒక వారిని నిజంగా ఏదైనా ఒక పురుగు లాంటిదో లేకపోతే ఇంకేదైనా పాము లాంటిదో వచ్చిన దాన్ని ఎదుర్కొనేటువంటి కర్రలు లేవు, లేకుంటే ఆయుధాలు లేవు, శక్తి లేదు. ఇంట్లో కుటుంబం వారి కోసం వెయిట్ చేస్తోంది. యువతల వైపుగా వారి కుటుంబం మొత్తం కూడా ఆర్తనాదాలు, కన్నీటి పర్యంతమైపోయి ఏడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వస్తున్నారు, ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని చెప్పేటువంటి మాటలే కానీ రాత్రి అంతా ఉండిపోవాల్సి వచ్చింది. తెల్లవారుజామున వారు బయటకు వచ్చారు. అక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు కదా, రైతులని కాపాడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అని చెప్పి ఆ ముగ్గురు రైతులను కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి ఆ విజువల్స్ని మనం చూస్తున్న. లైఫ్ జాకెట్లు తొడిగారు, ఆ ముగ్గురిని కూడా తలా ఓ చేత పట్టుకొని ఆ ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. సో ఇటువంటి సమయాల్లోనే అనిపిస్తూ ఉంటుంది నిజంగా మన జీవితాలు ఎప్పుడు ఎలా ఏ రకంగా మారిపోతే అర్థం కాదు. ఒకసారి రైట్ సైడ్ విజువల్ మీరు చూడండి, కుటుంబం మొత్తం కూడా ఆ కన్న కూతురు భార్య పిల్లలు వారిని అలా హక్కున చేర్చుకొని వారి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తూ ఉంటే నిజంగా రాత్రంతా వారు ఎంత భయపడిపోయారో, ఎంతలా కొంత ఆందోళన చెందారో, ఎంతలా వారంతా కూడా ఒక చెప్పాలంటే కంప్లీట్ ఇక చావు అంచుల వరకు వెళ్ళి వచ్చినట్టుగానే వాళ్ళ పరిస్థితి నెలకొంది. చూడండి, ఎత్తైనటువంటి ఆ ప్రాంతం నుంచి ఇటువైపు నుంచి ఆ ఆహారం పొట్లాలు ఇసురుతూ ఉన్నారు. వారంతా తీసుకువెళ్ళి అక్కడ మరి ఆ సమయంలో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో వారు ఆహారం పక్కన పెడితే వాళ్ళు బతుకుండడమే మాకు ముఖ్యమైన రకంగా భావించుంటారు. ఆహారం తినకపోయినా ఓ రోజు బతకగలుగుతాం, కానీ మేము బతుకుండాలి, మా కుటుంబాన్ని మళ్ళీ కలుసుకోవాలని ఒక అంశంతో వాళ్ళు ముందుకెళ్ళుంటారు బహుశా. సో రాత్రంతా కొంత రెస్క్యూకి ఆటంకం కలిగింది. తెల్లవారుజామున వారు ముగ్గురు కూడా బయటకు తీసుకోవడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత వారు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. అక్బర్పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న ముగ్గురు వ్యక్తులు షేర్ల రాజు, షేర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పని చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు వాగు పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బంది పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలా మంది సహకారం చేశారు. వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు. చెప్పండి, ఏ టైంకి వెళ్ళారు, అక్కడ ఎన్నింటికి వచ్చారు? 3 గంటలకు వెళ్ళాం సార్. ఓకే, వరద ఎన్నింటికి వచ్చింది ప్రవాహం? 3:30, 4కి స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ దేనికోసం అని వెళ్ళారు మీరు అక్కడ? మోటార్ కోసం వెళ్ళాం సార్, వెళ్దామని. కొంచెం వాటర్ వస్తున్నాయని చెప్పేసి గడప పైన పెడదామని చెప్పేసి వెళ్ళి ఉంటుంది. తీసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఫుల్ వాటర్. ఎన్ని అవర్స్ ఉన్నారు మీరు అక్కడ? నైట్ మొత్తం అక్కడనే. అంటే అధికారులు మీకు ఏమైనా సహాయక చర్యలు కానీ ఏమైనా తినడానికి ఫుడ్ అలాంటివి ఏమైనా అందించారా? ఫుడ్, వాటర్ అన్ని పంపించారు. కాపన్ యంత్రాంగానికి, సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. అక్బర్పేట భూంపల్లి మండలం. రైట్, ఇది అక్కడ చిక్కున్న వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్. రాత్రంతా అక్కడ ఉండిపోయాము. అక్కడ బేసిక్గా వాగుల పొంటి పొలాలకు నీరు అందించడం కోసం అని చెప్పి మోటార్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాకాలంలో వాగు ఉధృతి వరదలు పెరుగుతున్న కొలది రైతులంతా వెళ్ళిపోయి ఆ మోటార్ని పైకి లాగి పెట్టుకుంటుంటారు. లేదంటే ఆ వాగులో నీటిలో మునిగిపోయి ఆ మోటార్ పని చేయకుండా పాడైపోతుంది ఒకటైతే, కొట్టుకుపోతే ఇక దానికి ఎవరు దిక్కున్నారు కాబట్టి దానికి సంబంధించి వెళ్తూ ఉంటారు. సో ఆ సమయంలో కళ్ళు మూసి తెరిచేలోగా వరద ఉధృతి పెరుగుతూ ఉంటుంది, రైతులందరూ చిక్కుంటూ ఉంటారు. అటువంటిదే జరిగింది ఇక్కడ కూడా. సో పోతిరెడ్డిపేట పొలం పనులకు వెళ్ళినటువంటి ఆ ముగ్గురు కూడా ఒక్కసారిగా చిక్కుపోయారు. రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని కాపాడింది. ఎస్ మహేష్ లలో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా అక్కడ కలితిరిగినట్టు తెలుస్తోంది. వారందరి సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలను అక్కడ తిరుగుతూ ఉన్నారు ఆయన. రియాక్షన్ ఏంటి? ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఆస్తి నష్టం, పంట నష్టం కలిగిన వారికి ఏదైనా సహాయం చేయబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే 4 గ్రామాల ప్రజలు కూడా ఒక ఫంక్షన్ హాల్కు పిలిపించుకొని
ముంపు బాధితులు ఎవరైతున్నారో ఈ యొక్క వరదల యొక్క నేపథ్యంలో అక్కడికి 4 గ్రామాల నుంచి కూడా తీసుకొచ్చి వారికి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి ప్రధానంగా సంబంధించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా వారికి భరోసా ఇచ్చి వారితో మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం మెరక్ బోధన వెళ్ళేటువంటి యొక్క రోడ్ అయితే ఏదైతే పుట్టుకపోయి ఉందో ఆ రోడ్డు కూడా పరిశీలించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటాము. ఇటువంటి విపరీతమైన విపత్కర పరిస్థితి ఎన్నడూ రాలేదు. మెరక్ ప్రాంతాన్ని కుదిపేసింది. వర్షంతో ఎక్కువ వర్షాలు పడడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన మెదక్ జిల్లా ప్రజలను ఆదుకుంటుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పోతరెడ్డిపేట, ఇటు చిన్ననిజాంపేటలో ఉన్నటువంటి రైతులు కూడా 3 చిక్కుకున్నారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులు కూడా చేర్చారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. కానీ ఇంకా సరిపోవని చెప్పి మిగతా 5 కోట్ల వరకు సంబంధించిన అధికారులకు రిలీజ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు అప్రమత్తయ్యారో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అత్యవసర పరిస్థితిని బయటికి రావాలి తప్ప ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి 2-3 రోజుల పాటు బయటికి ఎవరు కూడా రావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు చెప్పే సూచనలు సలహాలను కూడా ప్రజలు పాటించాలని చెప్పి ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో సిద్దిపేటలో పెద్ద ఎత్తున వర్ష విభత్సం కొనసాగుతుంది. ఈ రోజు కూడా సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో మెదక్, సిద్దిపేట ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. మరో 2-3 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనబడుతోంది. మీరు ఏదైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంటే, మీరు ఎక్కడైనా చిక్కుకొని ఉంటే, మీ దగ్గర మొబైల్ ఫోన్ కనుక ఉంటే ఆర్టీవీకి మీ వీడియో పంపించండి. డెఫినెట్గా మీ సమాచారాన్ని అధికారులకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. లేదంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయినా పర్వాలేదు. బట్ మీ వ్యూస్ని షేర్ చేయాలనుకుంటే మీకు కనిపించేటువంటి ఆ వాట్సాప్ నెంబర్కి మీ వీడియోని పంపించే ప్రయత్నం చేయండి. మీకు ఇంటికాడ కూడా కలిపి పెట్టారు అన్న, మేము పెడుతున్నాము. చూడండి, అక్కడ రైతులు ఎక్కడైతే చిక్కుకున్నారో వారు బయటికి రాగానే రాత్రంతా బిక్కుమంటూ గడిపారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆ 3 స్థానంలో మీరుంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు? మీరు అవతల వైపుగా పొలం పనులకు వెళ్ళారు. ఆ మోటార్ మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అని పైకి లేపుదామని చెప్పి వెళ్ళినటువంటి ఆ 3 రైతులు కూడా అక్కడ చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వాగు పెరిగిపోయింది, దాటలేకపోతున్నారు. ఇంకా గంటకి వాగు ఉధృతి పెరుగుతుంది. రాత్రంతా అక్కడే ఉండిపోయారు. ఎటువంటి లైట్ లేదు, చుట్టూ చెట్లున్నాయి, కింద చిత్తడి ఉంది. పాము, తేలు ఏదొచ్చి కుట్టిపోయినా అడిగే దిక్కే లేదు. వాటిని ఎదుర్కోవడానికి ఎటువంటి శక్తియుక్తులు లేవు. ఒకవైపు కుటుంబం, ఇటువైపు ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు, ఎవరితో కాంటాక్ట్ లేదు. సో ఇవన్నీ కూడా రాత్రంతా గడిపిన తర్వాత తెల్లవారుజామున వారిని కాపాడేందుకు ఓ దేవుళ్లాగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ 3 కూడా కాపాడి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు, భార్య, పిల్లలు ఆ 3 పట్టుకొని ఏడుస్తున్నటువంటి ఆ విధానం చూస్తే డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సిందే. చావు అంచుల్లో వరకు వెళ్ళిపోయి వారు బయటపడ్డారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎన్డీఆర్ఎఫ్. అండ్ తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు కూడా. సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, మెదక్ అండ్ కామారెడ్డి ఈ 5 జిల్లాలో ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రైతులు ఎవరైతే పొలం పనులకు వెళ్ళాలనుకునే వారు కానివ్వండి, మీ మోటార్లు ఆ వాగుల్లో కొట్టుకుపోతాయని చెప్పి బయటికి లాగేందుకు వెళ్ళేటువంటి రైతులు కూడా కొంత ఆలోచించి వెళ్ళండి, తగు జాగ్రత్తలు తీసుకోండి.